So this is Satyaprakash. I am Arithmetic and Reasoning faculty. So today we are going to discuss speed maths. So speed maths ante entidandi. Okay, so speed maths మరి ఏ ఎగ్జామ్స్లో కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కానీ స్పీడ్ మ్యాథ్స్ అనేది ఒక టాపిక్ అనేది లేదండి. ఓకే, అర్థమెటిక్లో స్పీడ్ మ్యాథ్స్ అనేది ఒక టాపిక్ అనేది లేదండి. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ది టాపిక్స్ అండి ఇన్ అర్థమెటిక్. సో మరి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ ఎగ్జామ్స్లో చూసినా దట్ ఈస్ ఆర్ఆర్బి కావచ్చండి. ఓకే, సో దట్ ఈస్ బ్యాంక్ ఎగ్జామ్స్ ఎస్ఎస్సి అండ్ డిఫెన్స్. సో ఇట్స్ ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయండి. ప్రతి ఎగ్జామ్స్లో కూడా మనకి ఇచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ CBT 1 అండి. సో CBT ఆర్ఆర్బిలో CBT 1 దట్ ఈస్ గ్రూప్ డి కావచ్చండి. నెక్స్ట్ NTPC ఎగ్జామ్స్లో కానీ మనకి ఇచ్చే క్వశ్చన్స్ 100 క్వశ్చన్స్ ఉంటాయండి. బట్ మనకి ఇచ్చే టైం మాత్రం 90 minutes టైం ఇస్తాడు. ఓకే, సో అలాగే బ్యాంక్ ఎగ్జామ్ చూస్తే మనకి ఇచ్చే క్వశ్చన్స్ 100 ఉంటాయండి CBT 1లో. బట్ మనకి ఇచ్చే టైం మాత్రం ఒక 60 minutes ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ SSC కూడా 100 క్వశ్చన్స్ ఉంటాయి CBT 1లో. CHSL కావచ్చు, CGL కావచ్చు, ఇలా ఏ ఎగ్జామ్స్లో అయినా. సో బట్ మనకి ఇచ్చే టైం మాత్రం 60 minutes ఉంటుంది. సో అలాగే డిఫెన్స్లో కూడా ఓకే, డిఫెన్స్ ఎగ్జామ్స్లో కూడా అలానే ఉంటుందండి. మరి 100 క్వశ్చన్స్ ఉన్నాయి, 90 minutes ఉన్నాయి. సో మనకు ఆర్ఆర్బిలో గ్రూప్ డీలో చూస్తే మన గ్రూప్ డీలో 25 క్వశ్చన్స్ ఉంటాయండి. ఓకే, అర్థమెటిక్ నుండి 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్, అందులో 25 క్వశ్చన్స్ అర్థమెటిక్ నుండే ఉంటాయండి. సో బ్యాంక్ ఎగ్జామ్స్లో కూడా 30 to 40 క్వశ్చన్స్ అర్థమెటిక్ నుండే ఉంటాయి. ఎస్ఎస్సిలో కూడా సేమ్ 30 to 40 క్వశ్చన్స్ ఉంటాయండి. మరి అర్థమెటిక్ నార్మల్గా మనం అర్థమెటిక్ చేయాలంటే క్యాలిక్యులేషన్ చేయాలంటే ఓకే, సో క్యాలిక్యులేషన్ చేయాలంటే నార్మల్ మెథడ్ యూజ్ చేస్తే మాత్రం మనం స్పీడ్గా చేయలేమండి. టైం అనేది చాలా కన్జ్యూమ్ అవుతుంది. ఓకే, సో అర్థమెటిక్కే మీరు ఆర్ఆర్బిలో కావచ్చండి, బ్యాంకు ఎస్ఎస్సిలో కూడా అర్థమెటిక్కే చాలా టైం తీసుకుంటుందండి. సో మనం ట్రెడిషనల్ మెథడ్ యూజ్ చేస్తే ఒకవేళ మనం స్పీడ్ మ్యాథ్స్ని యూజ్ చేసి మనం క్యాలిక్యులేషన్ చేస్తే మనకు 25 ఆర్ఆర్బిలో 25 క్వశ్చన్స్ కదండి, 20 minutesలో కూడా చేయొచ్చు. ఓకే, ఇంకా స్పీడ్గా ఉంటే మీరు 15 to 10 minutesలో కూడా చేయొచ్చండి. ఓకే, సో అందుకే ఫస్ట్ మనం ఈ స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏంటిది అనేది నేర్చుకుందామండి. ఓకే, సో నేర్చుకోవాలంటే ఫస్ట్ కంపల్సరీగా 1 to 10 టేబుల్స్ వరకు కంపల్సరీగా గుర్తుండాలండి. 1 to 10 టేబుల్స్ వరకు మీకు కంపల్సరీగా ఆ టేబుల్స్ 1 నుండి 10 వరకు టేబుల్స్ వచ్చి ఉండాలి. సో అప్పుడే మీరు స్పీడ్ మ్యాథ్ చేయగలుగుతారు. ఓకే, సో ఇందులో ఫస్ట్ మనం 1 to 100 టేబుల్స్ వరకు 1 నుండి 100 టేబుల్స్ వరకు ఎలా టేబుల్స్ని గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు నేర్చుకుంటామండి. ఓకేనా, సో చూడండి. సో నార్మల్గా మనకు 1 to 10 అయితే టేబుల్స్ ఎలాగో బయాడ్ చేయాలి, ఏదో విధంగా చేసి 1 to 10 టేబుల్స్ వరకు అయితే గుర్తుండాలండి. సో 10 టేబుల్ తర్వాత దట్ ఈస్ 11, 12, 13 అప్ టు 99 టేబుల్స్ వరకు. ఓకే, సో ఎలా చేయాలనేది మనం షార్ట్ కట్ యూజ్ చేసి చేస్తామండి. సో ఫర్ ఎగ్జాంపుల్ 16 into 3 అండి. సో నార్మల్గా 16 టేబుల్ వస్తేనే ఓకే, సో 16 టేబుల్ వస్తేనే మనం 16 into 3 అనేది డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాడు. బట్ మన స్పీడ్ మ్యాథ్స్ యూజ్ చేసి దట్ ఈస్ షార్ట్ కట్ యూజ్ చేసి ఎలా చేస్తాం అనేది చూద్దాం ఒకసారి. సో దట్ ఈస్ 16 into 3 అండి, 16 into 3. సో ఇందులో మనకు 16ని 3తోని మల్టిప్లై చేస్తున్నాం. ఓకేనా, 16ని 3తోని మల్టిప్లై చేస్తున్నాం. సో ఇందులో 3 ఉందండి ఇక్కడ. ఓకే, సో 16లో యూనిట్ డిజిట్ నెంబర్ ఏంటిదండి, 16లో యూనిట్ డిజిట్ నెంబర్ 6 కాబట్టి సో 6ను 3తోని మల్టిప్లై చేస్తున్నాం. దట్ ఈస్ 6 into 3 దట్ ఈజ్ మనకి ఎంత వచ్చిందండి 18. 6 into 3 ఎంత అండి 18. సో 18. ఓకేనా, 18. సో 18లో 8 తీసుకోండి. 18లో ఏం తీసుకుంటారండి 8 తీసుకోండి. ఓకేనా, సో 8 తీసుకున్నారు కదండి. ఇక్కడ ఎంత ఉందండి మనకు 1 ఉంది. సో దట్ ఈస్ ఈ 3ని 1కి యాడ్ చేయండి. ఈ 3ని 1కి యాడ్ చేస్తే ఎంత వస్తుందండి మనకు 3 + 1 ఎంత అండి 4 దట్ ఈస్ 48. ఓకేనా, సో ఆన్సర్ ఎంత అండి ఫైనల్గా మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అండి 48.
నెక్స్ట్ 17 ఇంటూ 7 ఎంత అండి? 17 ఇంటూ 7, 17 ఇంటూ ఎంత అండి? 7. చూడండి ఒకసారి. సో 17 ఇంటూ 7లో యూనిట్ డిజిట్ నెంబర్ ఎంత అండి? 17లో మనకి ఎంత ఉందండి? 7 ఉంది. ఈ 7ని 7తో మల్టిప్లై చేస్తున్నాం. మనకి ఎంత వస్తుందండి? 7 7s, ఓకే, దట్ ఈస్ 49. 7 7s ఎంత అండి? 49. సో 49 కాబట్టి ఈ 49లో యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్ ఎంత అండి? 9 కాబట్టి ఈ 9 తీసుకున్నాను నేను, ఓకేనా? 9 తీసుకున్నాను. 7 ప్లస్ 4, 7 ప్లస్ 4 ఎంత అండి? సో దట్ ఈస్ 11. సో ఫైనల్ ఆన్సర్ 119, ఓకేనా? సో ఇంకే ఎగ్జాంపుల్ చూస్తే, ఓకే, ఇంకా మీరు పర్ఫెక్ట్ అవుతారా అండి? ఒకసారి చూడండి. దట్ ఈస్ 18 ఇంటూ 8 అండి. 18 ఇంటూ ఎంత అండి? 8 కదా. సో ఓకే, ఇప్పుడు చూద్దాం. సో 18 ఇంటూ 8, సో 18లో యూనిట్ డిజిట్ నెంబర్ 8 కాబట్టి సో 8 ఇంటూ 8 ఎంత అండి? 64. ఎంత అండి? 64. సో 64లో యూనిట్ డిజిట్ 4 కాబట్టి 4 తీసుకున్నానండి ఇక్కడ, ఓకే. సో 8 ప్లస్ 6 ఎంత అండి? 8 ప్లస్ 6 ఎంత? 14. దట్ ఈస్ ఆన్సర్ 114. ఆన్సర్ ఎంత అండి? 114, ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 17 ఇంటూ 9 అండి. 17 ఇంటూ ఎంత అండి? 9, ఓకే. సో 17 ఇంటూ 9, సో 70లో యూనిట్ డిజిట్ ఎంత అండి? 9 కదా. 9 తీసుకున్నాను. సో సారీ, 17లో యూనిట్ డిజిట్ ఎంత అండి? 7 కదా. 7 ఇంటూ 9 ఎంత అండి? మనకు 63. 63లో 3 తీసుకున్నాను. 63లో 3 తీసుకున్నానండి. సో నెక్స్ట్ ఇక్కడ 6 ఉంది కదా అండి. 9 ప్లస్ 6 ఎంత అండి? 15. సో ఆన్సర్ ఎంత అండి? 153, ఓకేనా? ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ 19 8s ఎంత అండి? 19 8s కావాలి. సో 19 ఇంటూ 8 చేయాలంటే, సో 19లో యూనిట్ 9 కాబట్టి 9 ఇంటూ 8 ఎంత అండి? 72 కదా. 72, ఇక్కడ 2 తీసుకున్నాను. 8 ప్లస్ 7 ఎంత అండి? 8 ప్లస్ 7 15. దట్ ఈస్ ఆన్సర్ ఇస్ 152, ఓకేనా? సో ఎంత వచ్చిందండి ఫైనల్గా? మనకు 152 వచ్చింది, ఓకే. సో ఇది ఒక టైప్ అండి. బట్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఇందులో ప్రతి 16 టేబుల్ అయినా, 17 టేబుల్ అయినా, 19 టేబుల్ అయినా, ఓకే, 19 ఇంటూ 8 అయినా, 17 ఇంటూ 9 అయినా, 18 ఇంటూ 8 అయినా, సో ఇందులో మీరు ఏదైనా ఒకటి కామన్గా ఏమి అబ్జర్వ్ చేశారండి? సో ఏం లేదండి, ఇక్కడ ప్రతి ఈ 2 డిజిట్స్లో 10th ప్లేస్లో ఉన్న నెంబర్ 1, 10th ప్లేస్లో ఉన్న నెంబర్ 1, 10th ప్లేస్లో ఉన్న నెంబర్ 1, 10th ప్లేస్లో ఉన్న నెంబర్ ఎంత అండి? 1, 10th ప్లేస్లో ఉన్న నెంబర్ 1. సో కాబట్టి మీరు ఈ షార్ట్ కట్ని యూజ్ చేయాలి. ఒకవేళ 2 ఉంటే, అంటే 2 అంటే ఫర్ ఎగ్జాంపుల్ 21 టేబుల్ కావచ్చు, ఓకే, అప్ టు 29 టేబుల్స్ వరకు మరి 2 ఉంటే ఇలా చేయాలి. ఒకవేళ 31 నుండి 39 టేబుల్స్ వరకు ఎలా చేయాలి. నెక్స్ట్ 41 నుండి 49 టేబుల్, 51 నుండి 59 టేబుల్స్ వరకు ఎలా చేయాలి, ఓకే. సో యూనిట్ డిజిట్ ఉన్నప్పుడు మాత్రం యూనిట్ డిజిట్లో 16లో యూనిట్ డిజిట్ ఎంత అండి? 1 కాబట్టి ఈ షార్ట్ కట్ యూజ్ చేశాను. మరి 2 ఉంటే, యూనిట్ ప్లేస్లో 2 ఉంటే, 10th ప్లేస్లో 2 ఉంటే, 10th ప్లేస్లో 2 ఉంటే, ఓకే. సో అది నెక్స్ట్ చూద్దామండి. సో ఇప్పుడు మనం ప్రీవియస్గా నేర్చుకునేది ఏంటిదండి? సో 16 ఇంటూ 4 కావచ్చు, ఓకే. సో దట్ ఈస్ 17 ఇంటూ 7 కావచ్చు, ఓకే. 17 ఇంటూ 9 కావచ్చు, ఓకే, నేర్చుకున్నాం కదా అండి. సో అందులో మనకు 17 ఇంటూ 9 కదా. 17లో 10th ప్లేస్లో మనకి ఏముందండి? 1 ఉంది, ఓకే. 17లో 10th ప్లేస్లో ఉన్న నెంబర్ ఏంటిదండి? 1 కాబట్టి మనం ఆ షార్ట్ కట్ యూజ్ చేస్తాం. ఇప్పుడు ఈ 10th ప్లేస్లో ఇప్పుడు 23 ఉందండి. 23 ఉంది కదా అండి. 23లో 10th ప్లేస్లో నెంబర్ ఏముందండి? 2 ఉంది, ఓకేనా. 25లో 10th ప్లేస్లో 2 ఉంది, ఓకే. ఇక్కడ 36లో 10th ప్లేస్లో ఏముందండి? 3 ఉంది. సో 27లో 10th ప్లేస్లో ఉన్న నంబర్ 7, 10th ప్లేస్లో ఉన్న నంబర్ 2, ఓకేనా. 27లో 10th ప్లేస్లో ఉన్న నంబర్ 2 అండి, ఓకే. సో మరి ఇలా చేద్దాం, సేమ్, ఓకే. ఫస్ట్ స్టెప్ మాత్రం సేమ్ ఉంటుందండి.
సో ఇక్కడ ఒకటి ఎక్స్ట్రా క్యాల్కులేషన్ ఒకటి వస్తుందండి, అది చూద్దాం ఒకసారి. సో 23 × 4 కదా, 23 × 4 అండి. సో ఇందులో యూనిట్ నెంబర్ ఏంటిదండి 3 కదా, యూనిట్ నెంబర్ ఎంత అండి 3. సో 3 × 4, 3 × 4 ఎంత అండి మనకు 3 × 4 = 12, 3 × 4 = 12. సో 12లో 2 తీసుకున్నానండి, ఏం తీసుకున్నా 12లో 2 తీసుకున్నాను నేను. ఓకే, సో మన ప్రీవియస్ షార్ట్ కట్ ప్రకారం మాత్రం మన యూనిట్ ఉన్న నెంబర్ 2 తీసుకున్నాం. బట్ ఇక్కడ ఏం చేసినామండి ప్రీవియస్ దానిలో 4 + 1 దట్ ఈస్ 5. 4 + 1 ఎంత అండి 5, బట్ 5 కాదండి ఇక్కడ. ఓకేనా, సో ఇక్కడ 4 + 1 5 కాదండి. సో మరి ఇక్కడ ఏం చేయాలి, ఎక్స్ట్రా ఏంటిది? ఓకే, సో ఎక్స్ట్రా క్యాల్కులేషన్ ఏంటిది అనేది చూస్తే ఇక్కడ మనకు 10th ప్లేస్లో అక్కడ 1 ఉంది కాబట్టి డైరెక్ట్ మనం 4 + 1 5 తీసుకున్నామండి. బట్ ఇక్కడ 23లో 10th ప్లేస్లో నెంబర్ 10th ప్లేస్లో ఏ నెంబర్ ఉందండి 2 ఉంది, ఏముంది 2 ఉంది కాబట్టి సో ఈ 2ని ఫస్ట్ 4తో మల్టిప్లై చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో 2ని 4తో మల్టిప్లై చేయాలండి. సో 2ని 4తో మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందండి 2 × 4 దట్ ఈస్ 8 + 1, 8 + 1, 8 + 1 ఎంత అండి 9. సో 23 × 4 ఎంత అండి 92. ఓకేనా, సో నెక్స్ట్ 25 × 6 అండి. ఓకేనా, సో 5 × 6 = 30. ఓకే, 5 × 6 ఎంత అండి 30, దానిలో 0 తీసుకున్నాను. ఓకే, 0 తీసుకున్నాను. నెక్స్ట్ 2 × 6 ఎంత అండి 12, 2 × 6 ఎంత అండి 12. సో 12 + 3 దట్ ఈస్ 12 + 3 ఎంత అండి 12 + 3 ఎంత అండి 15. సో ఆన్సర్ 150. నెక్స్ట్ 27 × 6 అండి, 27 × 6, 27 × 6 ఎంత అండి 42 కదా, 42 తీసుకున్నానండి. ఓకే, ఇందులో 42లో యూనిట్ నెంబర్ 2 కాబట్టి 2 తీసుకున్నాను. నెక్స్ట్ 2 × 6 ఎంత అండి 2 × 6 12 + 4, 12 + 4 ఎంత అండి 16. సో ఫైనల్ ఆన్సర్ 162. నెక్స్ట్ 28 × 9 అండి, 28 × 9, 28 × 9, 8 × 9, 8 9 సో దట్ ఈస్ 72 కదా, 2 తీసుకున్నాను. ఓకే, సో 2. నెక్స్ట్ 2 × 9 ఎంత అండి 2 × 9 ఎంత 18 + 5, 18 + 5 ఎంత అండి 18 + 5 25. ఓకే, నెక్స్ట్ సో ఇప్పుడు యూనిట్ డిలో 10th ప్లేస్లో ఉన్న నెంబర్ ఎంత అండి 3 కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి మరి. సో 2 ఉంటే 2 × 4 తీసుకున్నాం. ఓకే, మరి ఇక్కడ 3 ఉంది కాబట్టి 3 × 7 తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, సేమ్ మెథడ్ మళ్ళీ 6 × 7 = 6 × 7 ఎంత అండి 42, ఆ 2ని తీసుకున్నాను. ఓకే, 3 × 7 ఎంత అండి 3 × 7 21, 21 + 4 దట్ ఈస్ 25. సో ఫైనల్ ఆన్సర్ 252. ఓకే, సో అలానే 30 కావచ్చు అండి, 41 to 49 కావచ్చు, 51 to 59 కావచ్చు, ఏ టేబుల్స్ అయినా అప్ టు 100 టేబుల్స్ వరకు ఇలా చేయొచ్చండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూస్తే 40లో చూద్దామండి. ఒక ఎగ్జాంపుల్ 47 × 8 అండి, 47 × ఎంత అండి 8 కదా. సో 7 × 8, 7 × 8 ఎంత అండి 56 కదా, ఆ 6ని తీసుకోండి, 6ని తీసుకున్నాను. ఓకే, సో 4 × 8 ఎంత అండి 4 × 8 దట్ ఈస్ 32, 32 + 5 ఎంత అండి 37. సో ఫైనల్ ఆన్సర్ 376. నెక్స్ట్ ఓకే 40లో ఇంకో క్వశ్చన్ 48 × 9, 48 × 9 అండి. ఓకే, 48 × 9 చేస్తే 8 9 ఎంత అండి 8 9 ఎంత అండి 72. ఓకే, సో 4 × 9 ఎంత అండి 36, 4 × 9 36 + 7 దట్ ఈస్ ఇక్కడ 2 తీసుకోవాలి కదా, 2 తీసుకోవాలి. ఓకే, సో 4 × 9 ఎంత అండి 36, 36 + 7 దట్ ఈస్ 43. సో దట్ ఈస్ 432 వరకు చూసాం కదా, 41 to 49 వరకు. నెక్స్ట్ 50లో చూద్దాం.
ఓకే. సో 51, 52 అప్ టు 59 టేబుల్స్ ఎలా చేయాలి. నెక్స్ట్ 61 నుండి 69 టేబుల్స్ కొన్ని ఎగ్జాంపుల్ తీసుకున్నానండి. ఓకే, అన్నీ కాకుండా కొన్ని ఎగ్జాంపుల్స్. సో 17లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్, 18లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్, 19లో కూడా కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకేనా. సో చూద్దాం ఒకసారి. సో 54 into 8 అండి. సో దట్ ఈస్ 54 into 8. సో 54 into 8లో మనకు 54లో యూనిట్ 8 నెంబర్ ఎంత అండి 4 కాబట్టి సో 4 into 8 ఎంత అండి దట్ ఈస్ 32. ఎంత అండి 32 కాబట్టి 2 తీసుకున్నాను. ఓకే, సో 2 తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది కాబట్టి 5తోని 8ని మల్టిప్లై చేయాల్సి వస్తుందండి. ఓకేనా. సో 5 into 8 ఎంత అండి 40. 5 into 8 40 plus 3 that is 43. సో ఫైనల్ ఆన్సర్ 432. ఓకేనా, 432. నెక్స్ట్ 58 into 9 అండి. సో 8 into 9 దట్ ఈస్ 72. ఈ 2ని తీసుకోండి. ఓకే, 2ని తీసుకోండి. యూనిట్ నెంబర్ 2 కాబట్టి 2 తీసుకున్నారు. సో 5 into 9 ఎంత అండి 5 into 9 45 plus 7 52. ఓకే, సో ఇది ఒకటి. నెక్స్ట్ 60లో చూద్దామండి. ఓకే, 60లో 2 ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. సో 63 into 7 63 into 7 అండి. 63 into 7లో 3 63లో యూనిట్ నెంబర్ ఎంత అండి 3 కాబట్టి నేను 3 తీసుకున్నాను. సో 3 into 7 ఎంత అండి 21. సో 21లో 1 తీసుకోండి. 21లో 1 తీసుకున్నాను. నెక్స్ట్ 6 into 7 ఎంత అండి 6 into 7 దట్ ఈస్ 42 plus 2 దట్ ఈస్ 44. సో ఎంత వచ్చిందండి మనకు 441. నెక్స్ట్ 68 into 8 అండి 8 6 48. ఓకే, 8 తీసుకున్నాను. 6 6 36 plus 4 40. ఓకే, 408. నెక్స్ట్ 17లో చూద్దాం. ఓకేనా, ఏం లేదండి మీరు ఒక్కసారి ఈ షార్ట్ కట్ అర్థమైందంటే డైరెక్ట్ స్టెప్స్ చేయొచ్చండి. డైరెక్ట్గా మీరు క్యాలిక్యులేషన్ కూడా మైండ్లో కూడా చేయొచ్చండి. మీరు ఎలాంటి పెన్ను కూడా యూజ్ చేయవలసిన అవసరం లేదండి. ఓకే, సో అది ఎలా చేస్తారనేది ప్రాక్టీస్ని బట్టి ఉంటుందండి. ఓకే, సో 76 into 8 అండి. 76 into 8 చూద్దాం ఒకసారి. 6 into 8 ఎంత అండి 48 కాబట్టి సో ఇందులో 8 తీసుకున్నాను. 7 into 8 ఎంత అండి 7 into 8 56 plus 4 that is 60. సో ఆన్సర్ 6 not 8. ఓకే, నెక్స్ట్ 78 into 6 ఎంత అండి 48 కదా. సరే 8 into 6 ఎంత అండి 48 కదా. 7 into 6 42. ఓకే, సో 48లో 8 తీసుకోవాలి ఫస్టే. ఓకే, ఇక్కడ 4 ఉంది. 7 into 6 42 కాబట్టి 42 plus 4 ఎంత అండి 46 దట్ ఈస్ 468. నెక్స్ట్ 80 టేబుల్ చూద్దాం ఒకసారి. సో 81 నుండి 89 వరకు ఈ షార్ట్ కట్ అండి. సో దట్ ఈస్ 84 into 6 ఎంత అండి 84 into 6 4 into 6 దట్ ఈస్ 24. 4 తీసుకోండి. ఓకే, సో 8 into 6 ఎంత అండి 8 into 6 48 plus 2 50. సో ఫైనల్గా ఎంత వచ్చిందండి 504. నెక్స్ట్ 87 into 9 అండి ఎంత అండి ఇది 7 8 56 కదా. 6 తీసుకోండి. 8 8 ఎంత అండి 8 8 64. 8 8 64. ఓకే, 64 plus 5 69. సో ఆన్సర్ ఇది. నెక్స్ట్ అలానే 94 into 6 చూద్దామండి. సో 4 into 6 24 4 తీసుకున్నానండి. నెక్స్ట్ 9 6 ఎంత అండి 54 కదా. 54కు 2 యాడ్ చేస్తే 56. సో ఇదండి. నెక్స్ట్ 95 into 7 అండి. 95 into 7. ఓకే, సో దట్ ఈస్ 5 into 7 35 అండి. ఈ 5 తీసుకున్నాను. ఓకే, ఇక్కడ 3 ఉంది. నెక్స్ట్ 9 into 7 ఎంత అండి 63 కాబట్టి 63కి 3 యాడ్ చేస్తే 66 అండి. సో ఆన్సర్ ఎంత వచ్చింది 665. ఓకే, సో ఇది మనం 1 నుండి 100 టేబుల్స్ వరకు ఇలాంటి షార్ట్ కట్స్ని యూజ్ చేసి
ఓకే మనం క్యాలిక్యులేషన్ చేస్తామండి. ఓకే, సో ఇది 1 నుండి 100 టేబుల్స్ వరకు మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలనేది, ఎంత స్పీడ్గా చేయాలనేది ఇప్పుడు నేర్చుకున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకే, దీని తర్వాత